ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదారు. యథార్థవాది లోక విరోధి అని లోకోక్తి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని నేరస్థాపన చేస్తున్నాడు ప్రసంగి 7:29. కానీ దేవుని వాక్యానుసారంగా యథార్థవంతులు సృష్టికర్త అయిన దేవుని ముఖదర్శనం చేసుకునే అనుభవం కలిగి ఉంటారు. సామెతలు 28:10. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు అని వ్రాయబడింది. మొదటి రాజులు 15:4 దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడని వ్రాయబడింది. తద్వారా తన కుమారుణ్ణి యెరూషలేమునకు దీపముగా ఉంచారు ప్రభు. హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నట్టు వలన 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. 2 రాజులు 23, యెషయా 38. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవాకు అనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. 2వ దినవృత్తాంతములు 16:9. హెబ్రీ 10:22. యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము.